సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల పరిధి రామంచ గ్రామంలో పాదయాత్రలో పాల్గొన్న సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ పాదయాత్రలో పాల్గొన్నారు. గడిచిన పార్లమెంట్ సమావేశాలలో బీజేపీ కేంద్ర మంత్రి అమిత్ షా ప్రపంచ దేశాల్లోనే గొప్పదైనటువంటి మన భారత రాజ్యాంగాన్ని అవమానించి రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట జిల్లా ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ చాబుద్దీన్ ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అత్యంత పవిత్రమైనదిగా, ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము. మాకు సార్వభౌమత్వ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగ ఆలోచన, భావ ప్రకటన, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన భావ ప్రకటనను, అంతస్తు, ప్రాంత, వర్ణ, లింగ, ధనిక, పేద లాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు, బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది. ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ, విలువలను కాలరాస్తూ సమాజంలో అశాంతిని నెలకొల్పుతున్నాయి. రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర కార్యక్రమం ఏదైతే సిద్దిపేట నియోజకవర్గంలో గత 10 రోజుల నుంచి సిద్దిపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 మండలాల్లో, పట్టణంలో కూడా అన్ని గ్రామాల్లో మేము ప్రతి గడపను టచ్ చేసుకుంటూ ఈ రాజ్యాంగ విలువలను, అంబేద్కర్ గారి విలువలను, మహాత్మా గాంధీ గారి విలువలను తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులమంతా మేము తిరగడం జరుగుతూ ఉంది. ఈరోజు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు, రేవంత్ అన్న గారి ఆదేశాల మేరకు, మీనాక్షి నటరాజన్ గారి ఆదేశాల మేరకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పాదయాత్ర జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు చిన్నకోడూరు మండలం రామంచ గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా పొద్దున్న నుంచి ఈరోజు ప్రతి గడప తిరుగుకుంటూ ఈ విలువలను తెలియజేస్తూ ప్రజలను చైతన్యం తీసుకురావడానికి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ సిద్దిపేట నియోజకవర్గంలో దాదాపు 90% గ్రామాలన్నీ మేము పూర్తి చేయడం జరిగింది. చిన్నకోడూరు మండలంలో కూడా అన్ని గ్రామాలు దాదాపు పూర్తయినాయి. ఇంకా 2 రోజుల్లో కూడా ఈ పాదయాత్ర ముగింపు సిద్దిపేట నియోజకవర్గంలో పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ చౌరస్తాలో కూడా ఉండబోతూ ఉంది. ఆ కార్యక్రమాన్ని కూడా ఈరోజు రేపు ఫైనల్ చేసి పత్రికలకు కూడా మేము తెలియజేస్తాము. ఇప్పటికి కూడా సిద్దిపేట నియోజకవర్గంలో ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీలో నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నామని. ఇంత సీరియస్గా ఒక క్రమశిక్షణతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు మండల ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్లకు, మండల అధ్యక్షులకు, గ్రామ శాఖ అధ్యక్షులకు, మహిళా కాంగ్రెస్ నాయకులైన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా మిగిలిన గ్రామాలు చిన్నకోడూరు మండలం 1-2 ఉన్నాయి. ఆ కార్యక్రమానికి నేను త్వరలోనే రేపు ఎల్లుండి ముగించుకొని ఎంత సభ సిద్దిపేటలో ఉండబోతామని తెలియజేస్తా ఉన్నాను. చిన్నకోడూరు మండల్ రామంచ మరియు కొల్లాపూర్ జై భీమ్, జై బాపు, జై సంవిధాన్. జై సంవిధాన్ అంటే భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే విధంగా ఏదైతే మొన్న పార్లమెంట్లో రాజ్యాంగం బుక్ తీసుకొని పోతే రాహుల్ గాంధీ గారు వారి అవహేళన మాట్లాడినటువంటి అమిత్ షా గారు, కేంద్ర మంత్రి అయినటువంటి అమిత్ షా గారు అవహేళన చేశారో దానికి విరుద్ధంగా రాహుల్ గాంధీ సూచనల మేరకు మరియు పిసిసి అధ్యక్షులు మా మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు మరియు సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం వారం రోజులు చేపట్టడం జరిగింది. ఇక్కడ పోయిన విలేజ్లో ఏ భారత రాజ్యాంగాన్ని విరుద్ధంగా చేసే విధంగా బీజేపీ నాయకులు చేస్తున్నారో దానికి ఖచ్చితంగా ఇలా చేస్తున్నారని చెప్పి మేము గడప గడప చెప్పడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఉద్దేశమే అది. ఇంకొకటి ఏంటంటే భారతదేశంలో వారు బీజేపీ గవర్నమెంట్లో రావడానికి కారణం ఏంటంటే అప్పుడు 10 జీరో అకౌంట్ చేసి 15 లక్షలు ప్రతి బీద కుటుంబానికి ఇస్తానటువంటి మాట మర్చిపోయి ఇంకొకటి సంవత్సరంలో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఆ మాట పక్కన పెట్టి ఇప్పుడు ఏంటంటే ఒక నినాదం తీసుకొచ్చారు. ఏ నినాదం అంటే
యువతను చెడగొట్టే నినాదం, కులాలకు మతాలకు చిచ్చు పెట్టే నినాదం తప్ప వారు చేసినది కార్యక్రమాలు చేపట్టకుండా నువ్వు అభివృద్ధి ఏం చేసినారో నాయన అంటే అది ప్రజల్లోకి చెప్పడం లేదు. కాకపోతే రాముణ్ణి అడ్డుపెట్టుకొని జై శ్రీరామ్ అని పాపం రాముణ్ణి కూడా వాడుకునే పరిస్థితి వచ్చిందంటే ప్రజలందరూ గమనించాలి. రాబోయే తరంలో ఖచ్చితంగా మా భావి భారతి రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా ప్రధానమంత్రి కావడం ఖాయమని చెప్పి సందర్భంగా చెప్పుకుంటూ, అదేవిధంగా అయినటువంటి దేవుడు కూడా క్షమించడం, మీకు రాముణ్ణి వాడుకున్నాడు కాబట్టి అదే రాముడు మీకు తథాస్తు అని చెప్పడం ఖాయమని చెప్పి సందర్భంగా చెప్పడం జరుగుతుంది.